ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్టేట్స్మన్ వింటేజ్ క్లాసిక్ కార్ల ర్యాలీ 54వ ఎడిషన్ ని పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్సీటీసీ గ్రౌండ్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. దాదాపు 150 వింటేజ్ క్లాసిక్ కార్లతో పాటు బైక్లు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. ఉదయం 10 గంటలకు జెండావిష్కరణ చేసి ప్రారంభించగా 25 కిలోమీటర్ల పాటు ర్యాలీగా వెళ్లాయి. ఈ ర్యాలీని చూసేందుకు భారీ సంఖ్యలో ఔత్సాహికులు వచ్చారు. ర్యాలీలో అత్యంత పురాతనమైన కారు రెనాల్ట్. దీనిని 1906లో తయారు చేశారు. దీని తర్వాత ఒక జర్మన్ వాహనం స్టోవర్, బహుశా దేశంలో ఉనికిలో ఉన్న ఏకైక కారు. భారత తొలి రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రయాణించిన రోల్స్ రాయ్స్ ఈ ర్యాలీలో పాల్గొంది. హేమంత్ ముఖర్జీ ఉపయోగించిన ప్లైమౌత్ ఒకప్పుడు జాకీ ష్రాఫ్ యాజమాన్యంలో ఉండే ట్రయంఫ్ ర్యాలీ యొక్క ప్రతిష్టని పెంచింది. అమెరికా దిగ్గజం స్టూడ్బ్యాక్, షెవర్లే, డాడ్జ్, డిసోటో ర్యాలీలో పాల్గొన్నాయి. ఈ ర్యాలీని 5 దశాబ్దాలుగా డాక్టర్ ఆనంద్ చంద్ర స్టేట్స్మన్ నిర్వహిస్తున్నారు. నేటి తరం వారికి ఈ వింటేజ్ క్లాసిక్ కార్ల ర్యాలీ ద్వారా ఆటోమొబైల్స్ రంగంపై ఆసక్తి కలుగుతుందని నిర్వాహకులు చెప్తున్నారు.